రేవంత్ సర్కార్ అన్నదాతల ఉసురు పోసుకుంటుంది. పంట కొనుగోలులో కాంగ్రెస్ పాలన నిర్లక్ష్యంతో మరో రైతు ప్రాణబలమైంది. కొనుగోలు కేంద్రాల్లో ఎండకు ఎండుతూ వానలకు తడుస్తూ ఎదురుచూసిన ఓ రైతు గుండె ఆగింది. వరంగల్ జిల్లా నెక్కోడ మండలం అలంకానిపేట సొసైటీ మార్కెట్లో రైతు గాజుల పెద్ద వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందాడు. వారాల కొద్దీ ధాన్యం కొనుగోలు కోసం ఎదురుచూసిన వెంకటేశ్వర్లు కొనుగోలు కేంద్రంలోనే కుప్పకూలాడు. తోటి రైతులు, సొసైటీ సిబ్బంది సిపిఆర్ చేసే ప్రయత్నం చేసినా ప్రాణం దక్కలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వరంగల్ నుంచి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ధాన్యం కొనుగోలులో జాప్యంపై మనస్తాపంతో వరంగల్లో ఓ రైతు గుండె ఆగిపోయింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైతుల గుండెలు ఆగిపోతున్నాయి. కల్లాల దగ్గర రైతులు గుండెపోటుతో చనిపోతున్నారు. పిడుగుపాట్ల బారిన పడి చనిపోతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎండాకాలం కావడం, పూర్తిగా ఇటు వడదెబ్బల బారిన పడి రైతాంగం చనిపోతున్నటువంటి పరిస్థితి, రైతుల ఉసురు పోసుకుంటున్నటువంటి సందర్భం కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనం చూసినట్టయితే ఇటు వరంగల్ జిల్లాలో నెక్కొండ మండలం అలంకానిపేట సొసైటీ మార్కెట్ లో రైతు గుండెపోటుతో మృతి చెందాడు. గాజుల పెద్ద వెంకటేశ్వరులు అనే రైతు వడ్ల కొనుగోలు కేంద్రంలోనే కుప్పకూలి మృతి చెందినటువంటి సంఘటన అత్యంత బాధాకరంగా మారినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. రైతు గాజుల పెద్ద వెంకటేశ్వర్లు గుండెపోటుతో కుప్పకూలినటువంటి సందర్భంలో ఒకసారిగా ఆయన కుప్పకూలినటువంటి పరిస్థితిలో తోటి రైతులు, సొసైటీ సిబ్బంది సిపిఆర్ చేసినా కూడా ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ రైతు ప్రాణాలు దక్కనటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ సర్కారులో ఇటు వడ్లు, మక్కల కొనుగోలుకు సంబంధించి 2 నెలలుగా రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి నెక్కొండ మండలంలో గుండెపోటుతో చనిపోయినటువంటి రైతు పరిస్థితికి సంబంధించి రైతు మృతిని ఇవాళ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇది ప్రభుత్వ హత్యగానే పరిగణించినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఆ రైతు మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నటువంటి అంశాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మృతి చెందినటువంటి రైతు కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నటువంటి డిమాండ్ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నెక్కోట మండలం అలంకానిపేట గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే రైతు గాజుల పెద్ద వెంకటేశ్వరుడు ఇటు మొక్కజొన్న పండించాడు, వరి కూడా పండించినటువంటి ఆ సందర్భంలో ఆ పంటను అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. నెలల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం కావచ్చు, ఇటు మక్కల కొనుగోళ్ల కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్తిగా ఇటు మార్కెట్లు కావచ్చు, వడ్ల కల్లాలే కావచ్చు, ఇటు మొక్కజొన్నకు సంబంధించినటువంటి కల్లాలే కావచ్చు, మార్కెట్లు, గోదాములు, ఇటు మిల్లుల దగ్గర నిరీక్షించాల్సినటువంటి దుస్థితి రైతాంగానికి అయితే కనిపించినటువంటి పరిస్థితి. ఇవాళ ఎండలు కూడా మనం గమనించినట్టయితే 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కాంటాల కోసం, బస్తాల కోసం ఎదురు చూసినటువంటి ఆ రైతు పెద్ద వెంకటేశ్వర్లు మనోవేదనకు గురైనటువంటి పరిస్థితిలో ఆయన గుండెపోటుతో చనిపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఆ రైతు మృతికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ మృతి ఏదైతే రైతు మృతి ఉందో ఆ మృతి ప్రభుత్వ హత్యగానే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రీకరించినటువంటి పరిస్థితి, చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పెద్ద వెంకటేశ్వర్లు కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నటువంటి డిమాండ్ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి చేశారు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.